ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత 4 ఏళ్లుగా న్యాయ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. గత 4 ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రస్తుతం ఆ కేసు నుంచి క్లీన్ చిట్ తో బయటపడిన సందర్భంగా కాలినడకన తిరుమల చేరుకొని మొక్కులు చెల్లించుకున్నానన్నారు. అనంతరం తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మే మొదటి వారంలో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానంటున్న కల్వకుంట్ల కవితతో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. న్యాయ పోరాటం చేసినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు తిరుమల శ్రీవారిని మొక్కులు చెల్లించుకునేందుకు కూడా ఆమె తిరుపతికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎలా ఉంది అనే మాటలు కూడా మనం మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, 4 ఏళ్ళు కూడా సుదీర్ఘంగా కూడా కేసు పరంగా కూడా మీరు న్యాయ పోరాటం చేసినటువంటి పరిస్థితి, ఈ రోజు శ్రీవారిని కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఎలా ఉంది మీకు దీనికి సంబంధించి? అంటే 4 సంవత్సరాలు మేము పడ్డటువంటి బాధ మామూలుది కాదండి. ఎందుకంటే అన్ని రకాలుగా మేము స్వచ్ఛంగా ఉన్న, అన్ని రకాలుగా చట్టం అడిగినటువంటి అంశాలన్నీ సహకరించినా కూడా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. సరే, ఆ ఇబ్బందులు పడుతున్నంతసేపు ఒకటే అనుకున్నాం, దేవుడు మా పక్షాన ఉన్నాడు, న్యాయం మా పక్షాన ఉంది అనుకున్నాము. ఆ విధంగానే జరిగింది. ఇవాళ క్లీన్ చీట్ రావడంతో ఏదైతే స్వామివారికి నడిచి వచ్చి వారికి మొక్కు చెల్లిస్తాం అనుకున్నాము, ఆ మొక్కు చెల్లించుకున్నాం. స్వామివారి తర్వాత పద్మావతి అమ్మవారి దగ్గర కూడా వచ్చాం. సో అమ్మవారి దయతో, నా స్వామివారి దయతోని మా జాగృతి సంస్థ అయినా మేమైనా బాగుండి 10 కాలాల పాటు ప్రజలకు సేవ చేయగలుగుతాం అనుకుంటున్నాం. అంటే మీరు పార్టీ కూడా పెట్టబోతున్నారని తెలిసింది, ఎప్పుడు పెట్టబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది పార్టీ నిర్ణయాలు? మే ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నామండి. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నేషనల్ పార్టీస్ అయిపోయినాయి. ఎవరు కూడా తెలంగాణ గురించి కానీ, తెలంగాణలో ఉన్న పేదల గురించి కానీ మాట్లాడకుండా జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు మాట్లాడుతున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, ఆకాశంలో కూడా ఎగరాలి. కానీ ముందు భూమి మీద మనకు నీళ్లు ఉన్నాయా లేవా, ఇల్లుందా లేదా, వాటర్ బాగుందా లేదా, ఈ ప్రాథమిక అంశాలను పట్టించుకోవట్లేదు. సో ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణకు అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకోసమే తెలంగాణ ఫోకస్డ్ గా, తెలంగాణ ఫస్ట్ అనేటటువంటి విధానంతో, నినాదంతో ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణలో వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ లో కూడా చాలా మంది కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఇటు పార్టీ కూడా మీరు అయితే మీతో నడిచేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళని మీరు ఆహ్వానించే పరిస్థితులు ఉన్నాయి? అంటే నాయకులతో పని లేదండి, ప్రజలతో పని. ప్రజల ఎజెండా మీద మాట్లాడితే అసలు ఎటువంటి వారినైనా ప్రజలు నాయకుల్ని చేసినారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆదరణ లేదు ప్రజల్లో. ప్రజల ఎజెండా తీసుకెళ్లారు కాబట్టి ఆదరణ వచ్చింది. ఇది ప్రధానంగా ఇప్పుడు మీరు ఒక మహిళ, అదేవిధంగా సామాన్య మహిళలు మీ పార్టీని ఆశ్రయిస్తే వాళ్ళని కూడా మీరు తీసుకొని ఏమన్నా ప్రోత్సహించే అవకాశాలు? 100%. మేము ఎప్పుడైనా సామాన్యులతోనే పనిచేసాము, కార్మికులతో పనిచేసాము, కర్షకులతో పనిచేసాము. సామాన్యులకు మా పార్టీలో పెద్దపీట వేస్తాం. హైడ్రాకి సంబంధించి అక్కడ ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, దానికి మీరు ఏం చెప్తారు? హైడ్రా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా సరే పేదవాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి చేస్తే బాగుంటుంది. చేయడానికి మా వంతు పోరాటం ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే కూడా చూసుకోవచ్చు, నూతన పార్టీని కూడా పెట్టబోతున్నట్టు కూడా ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ పార్టీని కూడా నిర్మిస్తాము. దీనికి సంబంధించి ఎవరికైతే కూడా పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఈ పార్టీ ఎప్పుడు ఉంటుంది, పేదల పక్షాన కూడా ఈ పార్టీ కూడా పనిచేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK న్యూస్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.